ప్రోగ్రాము కనకమహాలక్ష్మి గోవులు అనుకున్నాను మార్నింగ్. మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి వేరే ప్రోగ్రామ్ ఉందనుకోండి. సో ఈరోజు బ్లాగ్లో అయితే మీకు టెంపుల్ని చూపించేస్తాను. ఇప్పుడైతే మనం జగదాంబ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదంతా జగదాంబ ఏరియా, చాలా మందికి తెలిసే ఉంటుంది అఫ్కోర్స్. ఇప్పుడు మనం పూనా మార్కెట్ సైడ్ వెళ్తున్నాము. మా ఇంటికి చాలా దగ్గర అది, కానీ అడలేంలే. మై షాప్ చూసారా? మా మదర్ ఉన్నప్పుడు షైనీకి మ్యాక్సిమం ఇక్కడే తీసుకునేవారు. ఎప్పుడు షైనీ ఇక్కడ వచ్చినా ఇట్నే షాప్ అయ్యి. ఇప్పుడు వచ్చేది పూనా మార్కెట్. ఇక్కడ ఒక అన్నా క్యాంటీన్ ఉందా? ఓకే ఓకే. చాలా మందికి ఏరియా తెలిసే ఉంటుంది కదా. ఎవరెవరికి తెలుసో అసలు వైజాగ్లో ఉండే వాళ్ళకి తెలియదు అంటూ ఉండదు. అన్ని ఏరియాలు తెలుస్తాయి. కానీ కమెంట్స్ అయితే చెప్పాను, అక్క మేము ఇక్కడ ఉన్నామక్క, ఎవరైనా ఎల్లైనా పాస్ అవుతుందంటే కమెంట్స్ చెప్పాను. డే టైం కదా, పూనా మార్కెట్ అంత జనం లేదు, ఖాళీగానే. అదే 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 ఇది ఏవిఎన్ కాలేజ్ రోడ్ కదా. ఈ మెయిన్ రోడ్ మాత్రం బాగా ఎక్స్టెండ్ చేశారు నేను వచ్చినప్పటికీ. అక్కడ రోడ్డు కట్టేశారండి అడ్డా పక్కన. తిరిగి వెళ్ళాలంట. వైజాగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ గుడి చాలా మంచి పవర్ఫుల్ కదా. అదే గుడి. పాలు ప్యాకెట్ ఇంకా అంతేనా? అదంతా కలిపి 50. 50 అంట. కొంచెం అన్నీ కలిపి 50 రూపాయలు అంట. రేట్ కరెక్టేనా చెప్పండి. ధర్మదర్శనం ఇటంట. ధర్మదర్శనం ఇటంట. ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది చూడండి. పెట్టలేదా? పెట్టి తీసుకో. దర్శనం అయితే అయింది. ఇగో ప్రసాదం చూడండి. నేను అది జాగ్రత్తగా బయటకు వెళ్ళి తినాలి. కూర్చోండి. ఇక్కడ కూర్చోడానికి కొంచెం ప్లేస్ లేదు. ఎక్కడ కూర్చోవాలండి? కొంచెం కూర్చోడానికి ఎక్కడ కూర్చోవాలి? అంటే గుడిలో కొంచెం కూర్చోమంటారు కదా, ఎక్కడ కూర్చోండి? గుడికి వచ్చి కొంచెం కూర్చొని వెళ్ళాలంట ప్రశాంతంగాను. అందుకని కూర్చొని ప్రసాదం తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే.
మంచిగా గుడంతా చూపిద్దామంటే సీసీ కెమెరాలు ఉన్నాయంట, అలవ్ లేదంట. బాగుందబ్బా, ఖాళీగా ఉంది గుడి. ఎవరైనా వస్తే ఈ టైంకి రండి, 10 o'clock 11 అలా చేసి. కాకపోతే 2:30 అలా క్లోజ్ చేస్తారంట. కానీ కరెక్ట్ టైం అబ్బా, రీజన్ కాదేమో. నా చేతితో నేనే పాలాభిషేకం చేసి పసుపు కుంకుమ వేసి అంత బాగా అయింది. చాలా చాలా సాటిస్ఫై. ఇంత ఖాళీగా ఉంటే ఎంత బాగుంటుంది ప్రశాంతంగా గుడి. అసలు ఊర్లో అంటే ఖాళీగానే ఉండదు. అది ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఎవరైనా కనకమహాలక్ష్మి గుడికి వచ్చారా వైజాగ్ నుండి రావాలి, బయట నుంచి వచ్చారేమో, వస్తే మాత్రం చాలా చాలా మహిమ ఉన్నది. ఇప్పుడు స్వయంభూ కనకమహాలక్ష్మి ఇక్కడ. సో మీకు స్టోరీ తెలిసే ఉంటుంది. తెలిస్తే ఎవరైనా ఐడియా ఉంటే మాత్రం కమెంట్స్ చెప్పండి. సరే, ఇక్కడ ప్రసాదం తీసుకోవాలంట. అభిషేకం చూడండి, అభిషేకం లడ్డు 75 రూపీస్, పులిహోర 10 రూపీస్. ఎవరైనా వస్తే సైడ్ అన్నమాట, జస్ట్ ఒక వచ్చి రాగానే రైట్ సైడ్ ఉంది కార్నర్లో. చక్కెర పొంగలి 2, పులిహోర 2. రెండు పులిహోర, 2 చక్కెర పొంగలి. ఇక్కడ తిందామా, ఇంటికి తీసుకెళ్దామా చూస్తున్నా. ఎలాగో ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తిందాం, అందరికీ పంచుకొని. టెంపుల్ అయితే మాత్రం ఇది చాలా ప్రశాంతంగా ఉందరా. వస్తే మాత్రం ఈ టైంలో రండి. ఈరోజు నేను మామూలుగా ఈరోజు బుధవారం, అందుకే లక్షవారం అయితే బిజీగా ఉండొచ్చు. సో థ్యాంక్ యూ గణేష, ఎందుకంటే కరెక్ట్గా టైంకి ఫోన్ చేశాడు. ఇప్పుడు మా స్కూల్ ఫ్రెండ్ గణేష్ ఫోన్ చేయకపోతే ఇక్కడ ఒక ప్రసాదం అమ్ముతున్నారని కానీ ఏమీ తెలియకపోను. ఒక్క నిమిషం ఆగండి, వీళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చేస్తాం. దర్శనం అయితే అలాగ అయిందమ్మా. సో థ్యాంక్ యూ గణేష్. గణేష్ చెప్పకపోతే ప్రసాదం అక్కడ అమ్ముతారని మనకు తెలియదు, అసలు అక్కడ ఒకటి ఉంటుందని మనకు తెలియదు. మీకు కూడా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. సో అదే అండి ఈరోజు వీడియో. మంచిగా బాగుంది, బాగా దర్శనమైంది. నా చేతులతో నేను ఆ పాలు పోసి ఆ పసుపు కుంకుమ వేసి ప్రసాదం తీసుకొని ఇంకంతకన్నా ఏం కావాలో చెప్పండి. ఎంత ప్రశాంతంగా, అసలు మీ వెనక్కి తెలిసి అసలు జనమే లేరు. ఇంక ఇప్పటి నుంచి ఏంటంటే మంచిగా ఎప్పుడైనా మీరు నాకు చిన్న ఐడియా ఏంటంటే ఈ గుడికి దగ్గరుండే కొబ్బరికాయలు తీసుకుంటే బాగా రేట్లు ఎక్కువ ఉంటున్నాయి. కొంచెం ఫస్ట్లోనే తీసేసుకుంటే బాగున్నాయి అనమాట. సో చీర అన్నీ కలిపి 200 అంట. అదే మామూలుగా కొబ్బరికాయలు తీసుకుంటే 50 రూపీస్. పాల ప్యాకెట్ అన్నీ ఇస్తున్నారు. సో మన ఫేవరెట్ అమ్మ చూసారా. సో ఎవరైనా వస్తే మాత్రం అమ్మ దగ్గర తీసుకోండి ఫస్ట్, గుడికి ఎవరైనా వచ్చినాను. ఎందుకంటే ఫుల్ మంచిగా మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ ఉంటుంది కదా మన ద్వారా, అందుకని అనమాట. ఇంకేనమ్మా ఏదైనా చెప్తారా మా వాళ్ళకి? ఏం చెప్తాం, తినడానికి జరిగితే చాలు మాకు. అవునా? అంతకన్నా నాకేమో లేదు. అవసరం లేదు. ఈ వీడియో అందరూ చూడండి, బాగా షేర్లు అవి చేయండి. ఎంత కళగా ఉన్నారు, మొహం అంత మంచిగా పసుపు రాసుకొని కళగా ఎంత బాగా పెట్టుకుంటారు కూడా మాకేం లేదు. మీకు అంత బాగా అవుతుందండి. మీరు రోజు మంచిగా దర్శనం చేసుకుంటున్నారు, గుడి పక్కనే ఉన్నారు. ఇంకంతకన్నా అదృష్టం ఏం కావాలి? సరేనమ్మా. అవునా, మీరు అంతకన్నా అదృష్టం ఏం కావాలి కదండి. సరేనా? సో ఎవరైనా వస్తే మాత్రం ఇలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. సరేనా? ఓకే అమ్మ, వస్తాను. అదే అండి ఈరోజు వీడియో. ఆటోలో అయితే ధర మనం ఇచ్చేస్తున్నాయి, కానీ ఇది 1 వే. మనం ఆటో ఎక్కాలంటే అటువే పెట్టాలేమో. ఆటో ఎక్కినాక మీకు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడది ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ అటువైపు దాటుకొని వెళ్తే అవన్నీ కూడా గోల్డ్ షాప్లో చూస్తారా. మనీకంట జ్యువెలరీ మొత్తం ఈ లైన్ కుర్తా మార్కెట్ అంటారు కదా, ఇది గుర్తుందని అనుకుంటున్నాను. మొత్తం ఆ లైన్ అంతా గోల్డ్ జ్యువెలరీ షాప్సే. సో ఆటో ఎక్కాలంటే ఇక్కడ ఎక్కేద్దాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ